తన పాలనలో జగన్ రాష్ట్ర ప్రజల్ని భయపెట్టారు అన్నారు టీడీపీ నేత బీటెక్ రవి. మరోసారి జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అన్నారు. అయితే డబ్బు కోసం పదవిని అమ్ముకోవాలని బీటెక్ రవి చూశారని విమర్శించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. నువ్వు ఎంత యాక్షన్ చేసి మాది ఇప్పుడు కుటుంబము, మాది అట్లా కుటుంబము, మీది ఇదని ఇవన్నీ కాదు. నువ్వు రాష్ట్ర ప్రజలను బాధ పెట్టింటే వేరు, బాధను ఎవడైనా దాన్ని అర్థం చేసుకుంటాడు. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలను నువ్వు భయపెట్టావు. బాధ వేరు, భయం వేరు. ఆ భయం నుంచి తేరుకొని మళ్ళా నిన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితి నీ జన్మలో నువ్వు తలకిందులు తపస్సు చేసినా కూడా రాదు. ఆ ఆశలేం పెట్టుకోవద్దు. మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించినారు. పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతకాయింది. ఈ రోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీచమైన బతుకు